హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ మీ ముందుకు చాలా రోజుల తర్వాత వీడియో అంటే వ్లాగ్తో అయితే మేము ముందుకైతే వచ్చేసినాము. అయితే మొన్న ఒక షార్ట్ పెడితే అయితే దాని కింద కామెంట్స్ వస్తూ ఉన్నాయి, అక్క రెసిపీ పెట్టండి. అదేం షార్ట్ అంటే ముద్ద టమాటాలు ఎక్కువ వండిన నాన్న పప్పులో అయితే వస్తుంది చూస్తా. ముద్ద టమాటా ఇట్లా ముద్ద వంకాయ ఎట్లా వండుతారో అట్లా వండినా. అక్క నువ్వు రెసిపీ పెట్టవు ఎప్పుడు అని అన్నారు. కాబట్టి ఈరోజు ఫుల్ వీడియో చేద్దామని చెప్పేసి మళ్ళీ వ్లాగ్ పెట్టగా చాలా రోజులు అవుతుందని చెప్పేసి ఈరోజు అయితే చేద్దామని వచ్చేసినాము. అది మళ్ళీ బయట కట్లపై పోదామని బయటకు అన్నీ తీసుకొచ్చినాం, అన్నీ చదువుకొని. ఇంకా ఇడు ఉంది కాబట్టి దగ్గర దెబ్బ అయిపోతుంది, కానీ ఇది చూపిస్తే ఫాస్ట్గా లేట్ అయిపోతుంది. కానీ అంటే సింపుల్గా మళ్ళీ ఇంట్లో ఉన్న వాటితో చేసుకోవచ్చు. లేదు అంటే అది కావాలి ఇది కావాలి ఏం లేదు, ఇంట్లో ఉన్న వాటితో వేసుకుంటే వచ్చిపోతుంది టేస్టీగా. ఓకేనా. మెయిన్ టమాటాలు కాబట్టి టమాటాలు ఒక 6 తీసుకున్నాను నేను, ముద్ద టమాటా 6 టమాటాలు. తర్వాత ఉల్లిగడ్డలు కోసి పెట్టుకున్నా. ఈ టమాటాలు ఏమో గ్రేవీ కోసం కట్ చేసి పెట్టుకున్నాము. కొన్ని పల్లీలు ఏమో వేయించిన అది పచ్చిమిర్చి. అవునా, ఇది హోల్ గరం మసాలా, అదే దాచి చెక్క, లవంగాలు, సాజీరా, పుదీనా, కొత్తిమీర. నేను పుదీనా వేస్తాను, కొత్తిమీర ఉంటే వేస్తా, లేకపోతే లేదు. కానీ పుదీనా అయితే ఖచ్చితంగా వేస్తాను. ఈరోజు ఉంది కాబట్టి కొత్తిమీర వేస్తుంది, లేకపోతే అంటే లేదు. నాకు ఇక కారం, ఉప్పు, పసుపు అంటే అవన్నీ కామన్ కదా, అవన్నీ చూపిస్తారు మీరు. అబ్బా ఆవిడ వీడియో చేయనిస్తుంది నేను. సరే, ఫస్ట్ అయితే మనం పేస్ట్ పట్టి పెట్టుకోవాలి. ఇవన్నీ రెడీ చేసుకునేకి ఏంటంటే పేస్ట్ పట్టి పెట్టుకుంటే మనము స్పీడ్గా కర్రీ అయితే ఉండొస్తుంది అన్నమాట. ఫస్ట్ పల్లీలు వేస్తున్నా, తర్వాత ఇది కొంచెం మిక్సీ పట్టినాక తర్వాత టమాటాలు, కారం, ఉప్పు ఇళ్ళనే వేసుకోవాలి. మిక్సీ దాంట్లో వేసుకుంటే మంచిగా ఉంటుంది. నేను ఇళ్ళనే పట్టుకుంటా. ఓకేనా. మర్చిపోయాను, కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టే దాంట్లో పులుపు అది మేనేజ్ చేస్తామట. కారం ఉప్పులు ఎక్కువ తక్కువ అయితే కారం ఉప్పులు వేస్తుంది. ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోరు. నేను మొత్తం మిక్స్ పట్టేసుకుంటా పేస్ట్. నూనె పోసుకొని జీలకర్ర, ఆవాలు, ఇది బురుగులు ఎందుకు వస్తుంది తెలుసా? ఇది పల్లి నూనె పట్టించింది, అందుకే ఇట్లా బురుగులు వస్తుంది. ఇప్పుడు ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు ఇలానే 2. ఇవి మొత్తం ఎట్లా అంటే మనము బిర్యానీలోకి ఎంచుకుని చూడు, బ్రౌన్ కలర్ ఎట్లా వస్తే అట్లా రావాలి. ఇక ఈ మొత్తం ఎప్పటిదాకా ఇది ఇట్లా నడుస్తూనే ఉండాలి. అప్పలోకి ఏంటంటే టమాటాలు, మమ్మీకి టమాటాలు షాకీనా ఇట్లా ఒకసారి అంతే. సేమ్ మన వంకాయ కోసుకున్నట్టు కోసి పెట్టుకోవాలి అంతే. ఇక కొంచెం మంది పులుపు ఇష్టం లేని వాళ్ళు దీంట్లో రసం ఏంటంటే ఇట్లా పిండేసుకోవచ్చు, ఇట్లా పోతుంది. లేదు పుల్ల కొంచెం కావాలనుకున్న వాళ్ళు ఇట్లా ఉంచుకోవాలి. నేనైతే ఇట్లా ఉంచేస్తున్నాను ఈసారి. ఇది పెట్టేసుకొని ఇక మంట ఎక్కువ పెట్టుకుంటే దబాబు అవుతుంది. మంట అయితే దబాబు పెడతా. ఆల్రెడీ టైం 12 కావస్తుంది. నేను ఇంకేది తినలేదు, రెడ్గా అయిపోయింది. ఇట్లా వచ్చినాయి. ఇప్పుడు కొంచెం పుదీనా, అదేంటిది కొత్తిమీర, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొంచెం సాల్ట్ వేస్తా, కొంచెం ఉప్పు. వినిపిస్తుందా లేదా? నేను గట్టిగా మాట్లాడున్నా ఏమో మరి, నేనైతే మెల్లనే మాట్లాడుతున్నా. అప్పటికెళ్ళి కొన్ని గట్టిగా మాట్లాడుతుంది ఇప్పుడైతే, ఎందుకంటే మైక్ ఇట్లా ఏది పెట్టలే. మళ్ళీ మెల్ల వచ్చి నాకు వాయిస్ వినబడేది అక్క, అర్థమవుతలేదు అక్క అంటారు. ఇవి
మంచిగా గోలియాలి. నాని తినాలి ఇక కావాలండి ఇలా మిక్సీ చేసిండే పసుపులా. అటు పడిపో అటుపో అటుపో పో పో తీసుకొని పో ఆడుకో పో అటుపో. స్మెల్ అల్లిగడ్డ ఇట్లా కొంచెం మాడవాడిన కింద ఉంటుంది చూడు, స్మెల్ మంచిగా వస్తుంది. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. చిన్న మంట పెట్టుకోవాలి. ఇప్పుడైతే పెద్ద పెట్టుకున్నాం అనుకో మాడిపోతూనే ఉంటుంది కింద. ఇప్పుడైతే పెద్ద పెట్టుకోవాలి, ఇప్పుడు చిన్న పెట్టుకోవాలి. ఇవి మనం కోసిన మీది పెట్టుకోవాలి, ఎందుకంటే లేదంటే ఫస్ట్ మొత్తం మగ్గి నుజ్జు అయిపోతాయి. తెంపగానే కిందకి పెట్టుకోవాలి, కోసినేమో మీది పెట్టుకోవాలి. తోడుమేలు తోడుమేలు అని వస్తలేదు నాకు. అయితే ఒక్కొక్కసారి మాట్లాడేటప్పుడు మర్చిపోతా నేను, అంటే పలకానికి రాదు ఒక్కొక్కసారి. అందరూ కొంతమంది అంటారు అక్క నీకు నచ్చుతుంది నువ్వు మంచిగా మాట్లాడితే నాకు వచ్చి అట్లా వస్తుంది. ఒక స్పీడ్గా మాట్లాడితే నాకు సరిగా మాట్లాడడానికి రాదు కాబట్టి ఒక్కోసారి స్లోగా మాట్లాడితే అది ఏమంటే స్పీడ్గా వస్తుంది. నేను స్పీడ్గా మాట్లాడిన ఇంకో ఒక్క మొక్క కూడా అర్థం కాదు మీకు, నాకు కలిసిపోతుంది మాట అనేది. ఇక నేను ఆగి మాట్లాడదాం అనుకుంటా, అప్పుడు గుర్తుకు రాదు నాకు. ఇంకా అంతే నా ఉన్నది అంత అంతే, అదేం లేదు. కింద మాడనియద్దు, మాట మాత్రమే అయినట్టే. ఇప్పుడు మసాలా వేసుకోవాలి. ఇలానా ఈ పేస్ట్ ఏమేమి వేసిందంటే టమాటాలు, పల్లీలు, హోల్ గరం మసాలా, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీలు ఉంటాయి. అవి కొంచెం చింతపండు, కారం, ఉప్పు వేసి మిక్సీ పట్టిన. మెయిన్ ఇంగ్రీడియంట్స్ మన గ్రేవీకి కొంచెం టేస్ట్ దానికంటే ఇదే ఖచ్చితంగా ఇది. మళ్ళీ ఉల్లిగడ్డలు అయితే కొంచెం ఎర్రగా కలుసుకోవాలి. ఈ రెండింటితోనే టేస్ట్ వస్తాయి కూర. ఈ మసాలాను చిన్న మంట మీద నూనె తేలేంత వరకు ఉడికించుకోవాలి. అంటే స్మెల్ పచ్చి స్మెల్ పోవాలి. పల్లీలు వేయించినా నేను, కానీ అయినా కొంచెం ఉంటుంది కదా, కొంచెం పచ్చి స్మెల్ పోయేదాకా మూత పెట్టుకొని మధ్యలో తీసుకుంటా. మాడనియదు, కింద అయితే మాడింది అనుకో, ఒక్కసారి మాడితే మాడుతూనే ఉంటుంది కూర అనేది, టేస్ట్ కూడా బాగుంటుంది. కాబట్టి నేను ఎప్పుడప్పుడే క్లియర్ చేసేస్తున్నా. కింద కూడా ఈ కలిపేటప్పుడు కూడా మెల్లగా కలపాలి, ఎందుకంటే టమాటాలు అనేది చితకనివ్వకుండా, అంటే ఇట్లా విచ్చుకోకుండా కలుపుకుంటూ మూత పెట్టుకోవాలి. అట్లా ఇంచుమించు ఒక 5 నిమిషాల సేపు ఉడికించుకుంటూనే పచ్చివాసన అనేది. తర్వాత ఏంటంటే మనకు కావాల్సిన వాటర్ పట్టి కదా, ఆ గిన్నె కూడా కడిగి పోస్తున్నాం, ఎందుకంటే అలా గ్రేవీ కొంచెం ఉంది కాబట్టి. ఇక ఇప్పుడు ఏంటంటే మనకి ఎన్ని కావాల్సి వస్తే అన్ని కొన్ని వాటర్ పోసుకొని మెల్లగా కలుపుకోవాలి. కలిపేటప్పుడు ఎప్పుడైనా స్లో కలిపితేనే ఆ టమాటాలు అనేది విచ్చుకోకుండా ఉంటుంది. మాడుతూ ఉంది కాబట్టి నేను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నాను, ఇంకోసారి కూడా చెప్తున్నాను నేను. ఇక ఇప్పుడు ఏంటంటే మనకు కావాల్సినన్ని వాటర్ పోసినాక అలా కొంచెం ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, మసాలా అయితే ఏమేయట్లేదు, ఎందుకంటే మిక్సీ పట్టేటప్పుడు హోల్ గరం మసాలా అందులో వేసి మిక్సీ పట్టిన కాబట్టి ఇక మసాలా ఏమేయట్లేదు. ఓన్లీ ధనియాల పౌడరు, జీలకర్ర పౌడర్ వేసి మూత పెట్టేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. కట్టెల పొయ్యి కాబట్టి కింద మనం మంట అనేది మనకు కావాల్సినంత పెట్టుకుంటూ వండితేనే ఏం కాదు, లేదంటే మొత్తం మాడిపోతుంది. ఇది ఇప్పుడు చిన్న మంట మీద నూనె మొత్తం పైనకు వచ్చేటట్టు చూసుకోవాలి, చిన్న మంట మీద, కింద మాడకుండా. ఇక్కడ పొయ్యి జర కొంచెం నాకు భయం అవుతుంది, గ్యాస్ పొయ్యికి దీనికి చాలా డిఫరెంట్. అది ఎంత మనం ఎట్లా మన కంట్రోల్ ఉంటుంది, ఇదేమో మన కంట్రోల్ కాదు, మనం పెట్టిన తిరిగి వస్తుంది మంట. గ్రేవీ ఏమో ఇష్టం, అంటే కొంచెం పలసకాలం కూడా కొంచెం ఎక్కువ పోసుకోవచ్చు, లేదు కొంచెం చిక్కనే కావాలనుకుంటే తక్కువ పోసుకోవచ్చు, అంతే. గ్రేవీ ఇష్టం ఉన్నట్టు మధ్యలో కలుపుకుంటూ చాలా మనకు కూడా గ్రేవీ. ఇప్పుడే చూసుకోవాలి, మళ్ళీ మధ్యలో పోసిమనుకో టేస్ట్ సప్పగా ఉంటుంది. చలో ఇక మూత పెట్టి చిన్న మంట మీద ఉడికిస్తా. తుక్కపెక్కలు ఉడుకుతుంది, స్మెల్ మాత్రం ముక్కులోకి వస్తుంది ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నా. మధ్యలో కలుపుకోవాలి.
ఎందుకంటే దీనికి మాడనివ్వకుండా. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను కసూరి మేతి అంటే వాళ్ళు కామెంట్ చేసిరు, కసూరి మేతి అంటే వేరు మెంతాకు అన్నారు కదా దీన్ని. ఇది మెంతె కూరను కట్ చేసి ఎండబెడితే కసూరి మేతి అంటారు, ఉత్తదాన్ని మార్వాడి మేతి అంటారు. ఇదే మన బయట దొరికేది, కానీ నేను ఇంటనే ప్రిపేర్ చేస్తాను. ఇది ఏంటంటే మంచి కడిగి కట్ చేసి ఎండబెడతాను మెంతాకును. ఇక మంచి మటన్లా చికెన్లా లేదంటే ఇటువంటి దాంట్లో గ్రేవీ దాంట్లో వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇది మొన్న కట్ చేసిండు బావా, ఇప్పుడు ఇట్లా వేసేస్తుంది చూడండి, మంచిగా నలిపేయాలి. ఇది మెయిన్ మంచి టేస్ట్, ఇది కూడా బాగా ఇస్తుంది టేస్ట్. అబ్బా తర్వాత కొంచెం పుదీనాది అది దగ్గర పడ్డది చూడండి. ఇక ఇది అంతే, ఒక 5 నిమిషాలు, అంటే 5 నిమిషాలు కాదు కానీ సారీ, ఒక 2 నిమిషాల నుంచి కూడా అయిపోతుంది. ఈ అగ్గుల మీద కాబట్టి నేను ఒక 5 నిమిషాలు అట్టే ఉమ్మగిలే పెడతా. అన్నం అవుతుంది, అన్నం మీద ఇట్లే పెడతా, ఇన్నే పెడతా. ఓకే ఫ్రెండ్స్, అయిపోయాక చూపిస్తా. వంకాయ కూర ఉన్నట్టుంది ఆ బాబు. చికెన్ కూర గ్రేవీ కొంచెం కొంచెం మీద వేసుకో. శ్రద్ధన అయితే టమాటా వేసుకోలేదు, ఓన్లీ గ్రేవీ వేసుకుంది. తిను ఎట్లుందిరా? ఆ రోజు అంటే బాగుంది, ఆ రోజు ఆ రోజు ఉన్నట్టుంది, సూపర్ ఉంది. నువ్వు బావా? మంచిగా ఉంది, అప్పలెక్కనే అప్పలెక్కనే పుల్ల పుల్ల ఉంది కూడా. ఈ టమాటా పులుపు అన్నంలో పిండుకొని పచ్చి తింటే సూపర్ ఉంటుంది. సూపర్ ఉంటుంది, కాలుతుంది తిందామంటే. ఇట్లా దూర ఉడికింది అన్నట్టు, సగం సగం ఉడికింది, మంచిగా ఉంటుంది. ఇట్లుంటే ఇట్లా దూర ఉడికించుకొని తింటేనే టేస్ట్ బాగుంటుంది. కాకపోతే రసం పిండుకుంటే అన్నం వల్ల మంచిగా ఉంటుంది నాకైతే. అది నేను రసం పిండేయలే బరు, అందుకే చూపించినాడు. ఆ రసం పిండలే, అది రసం పిండేసి ఏంటంటే పులుపు పోయి ఓన్లీ టమాటా మాత్రమే ఉంటుంది. తింటు నాని అన్నం మన నమ్మి అన్నం తినవా? అడుగుచు 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 కాలుతుంది. ఆగు అన్న తిను, అవి తినా స్పూన్తో తింటామాడు. చిలుక వేడిగా ఉంది. ఎక్స్ప్రెషన్ మారుతుంది ఏమన్నా? ఎక్స్ప్రెషన్ మారింది అంటున్నామన్నా? మారలే. తింటాడు. అడ కూర్చో, మంచి కూర్చో, మంచి కూర్చో. ఈ లోపల కూర్చో, అడ కూర్చో, ఇక్కడ కూర్చో, అయినా కూర్చో, ఈయన కూర్చో, కూర్చో, అడ కూర్చో, అడ కూర్చో. ఫోటో తీస్తున్నా, ఫోటో అడ కూర్చుంటాడు బెడ్ మీద. కూర్చొని నేను అడ కూర్చొని నేను పో. అయితే మంచిగా ఉల్లిగడ్డలు, ఇక సూప్ అనేది ఇలానే ఉంది కదా, ఎట్లా వస్తుంది చూడండి, ఫుల్ పెడుతుంది బావా. బాగుంది, పుల్ల పుల్లగా సూపర్ ఉంది. మేమందరం అయితే మంచిగా కూర్చొని తింటాం ఇక బయట. చల్లగా తినేది వేడి వేడి బాగుంది.
ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చెప్పి బాబా. కూర చూడరు అయిపోయింది సగం. ఇవాళ కొంచెం గ్రేవీ కూడా ఎక్కువ పెట్టిన. అన్న కూర కొంచెం ఉంది ఇక అందరు తింటున్నాం అయిపోయింది ఇక. తినకపోతే తినబుద్ధి అవుతుంది మళ్ళీ అందుకే కొంచెం వేసుకున్న వల్ల నాకైతే